Hello, dear students. Welcome back, all of you. Guys, APPSC Group 2 Mains. సో సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న, అసలు ఎగ్జామ్ ఈ సంవత్సరంలో ఉంటుందా? ఎగ్జామ్ గురించి ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు? అసలు ఎగ్జామ్ పెట్టాలనుందా, పెట్టకూడదనుందా? అంటే ఆస్పిరెంట్స్ అందరూ మేము ప్రిపరేషన్ ఆపాలా, ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా? చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 1 మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది లీవ్ పెట్టుకున్నారు, కొంతమంది ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిన తర్వాత ఆ లీవ్ని కంటిన్యూ చేస్తూ కొన్ని రోజుల్లో ఎగ్జామ్ ఉంటుంది కదా, సిలబస్ మేబీ నవంబర్లో అని చెప్పి చదివారు. సో పరిస్థితులు చూస్తుంటే నవంబర్లో కూడా ఎగ్జామ్ పెట్టేలా కనబడట్లేదు. సో స్టూడెంట్స్ ఒకటే సలహా, సార్ వాట్ ఈస్ ద పాత్, ఏం చేయాలి, ఏం చేయకూడదు? గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి 2 ఆప్షన్స్ మాత్రమే. ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ టు కంటిన్యూ ప్రిపరేషన్, నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ టు స్టాప్ ప్రిపరేషన్. సో రెండేనా ఆప్షన్స్. ఈ రెండిటి మధ్యలో ఊగిసలాడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. టు కంటిన్యూ ఆర్ టు స్టాప్. ఎందుకంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇస్తారో తెలియట్లేదు. ఎగ్జామ్ డేట్ బ్రెయిన్లో లేకపోతే అసలు ప్రిపేర్ అవ్వాలి అంటే బేసికల్గా చూపు వెళ్తుంది బుక్ పైకి, కానీ మనసు మాత్రం వెళ్ళట్లేదు, బ్రెయిన్ మాత్రం వెళ్ళట్లేదు. సో ఈ సందిగ్ధంలో స్టూడెంట్స్కి ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. గైస్, చెప్పాలనుకుంటుంది చెప్పే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో మీకు కావాల్సింది ఒక మోరల్ సపోర్ట్. ఎందుకంటే ఎగ్జామ్ ఫలానా డేట్కి ఉంటుంది అని నోబడీ నోస్. ఇప్పటికీ చైర్మన్ లేడు. సో కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే. దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఆపాలి, ముందుకు తీసుకెళ్ళాలి కంటే మీరు ఏం చేయాలి అని యాజ్ అ బ్రదర్గా చెప్పాలనుకుంటున్నాను. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. అండ్ గైస్, మీ అందరూ ప్రిలిమ్స్లో హిస్టరీ చదివే ఉంటారు. మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు 1940లో క్రిప్స్ మిషన్ ప్లాన్ వస్తుంది. 1940లో ఆగస్ట్ ఆఫర్స్ వస్తుంది. 1940లో ఆగస్ట్ ఆఫర్స్ మీ అందరికి తెలిసింది, హిస్టరీలో వినే ఉంటారు. అంటే ఈ ఆగస్ట్ ఆఫర్స్ ఇండియన్ నేషనల్ లీడర్స్కి అస్సలు నచ్చదు. ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందో ఇండియన్ లీడర్స్ అందరూ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఇండియన్స్ కూడా కొన్ని డిమాండ్స్ పెడతారు. 1940లో వచ్చిన ఆగస్ట్ ఆఫర్స్ ఇండియన్స్కి ఏమాత్రం కూడా నచ్చదు. సో జనరల్గా మనకు నచ్చకపోతే మనకున్న ఆప్షన్ ఏంటంటే ప్రొటెస్ట్, నిరసనలు చెప్పడం, ఒక ఉద్యమం లాగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మన చేతిలో ఉంటుంది. కానీ 1940 తర్వాత గాంధీ యాజ్ ఎ లీడర్ ఆగస్ట్ ఆఫర్స్ నచ్చకపోయేసరికి ఇమ్మీడియట్ ప్రొటెస్ట్, అంటే ఒక సీరియస్ ప్రొటెస్ట్ని అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే అర్థమైపోయింది సిచ్యువేషన్. ఇప్పుడు నేను పెద్ద స్థాయి నిరసన చేయాలనుకున్నా జనాలంతా నిరసన తెలియజేయడానికి రెడీగా లేరు. కాంగ్రెస్ కూడా రెడీగా లేదు. కాంగ్రెస్లో ఇంటర్నల్గా గలాటలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ టైంలో ఒక పెద్ద స్థాయి ప్రొటెస్ట్ చేయలేదు. కానీ అంటే ఈ కూప్ అంటారు కదా, అంటే ఐ మీన్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంటారు కదా. సో ప్రొటెస్ట్ చేసే కెపాసిటీ లేకున్నా అట్లీస్ట్ ఒక మినిమల్, కనీసం ఒక చిన్న సైజ్ ప్రయత్నమైనా చేయాలి, ఒక మినిమల్ ఎఫర్ట్స్ అయినా పెట్టాలి. అంటే బ్రిటిష్ వాళ్ళకు మేము సైలెంట్గా ఉన్నాము అన్నట్టు తెలియకుండా, సో అట్లీస్ట్ ఏదో చేస్తున్నాము అంటే ఒక చాప కింద నీరు అంటారు కదా, అంటే ఏం చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నట్టు తెలియదు. ఈ టైంలో గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహ, ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని అనౌన్స్ చేస్తాడు. మెల్లిగా మొమెంటమ్ని కంటిన్యూ చేస్తాడు. ప్రజలందరిలో ఒక ఉద్వేగాన్ని, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం పక్కన పెట్టకుండా దాన్ని క్యారీ చేస్తూ ఒక వ్యక్తిగత సత్యాగ్రహ, హిస్టరీ చెప్పదలుచుకోలేదు, మీకు చెప్తున్నాను. అంటే ఒక పెద్ద స్థాయి ఉద్యమం చేసే కెపాసిటీ లేదు అని గ్రహించి మొత్తం ఉద్యమం చేయకుండా అట్లీస్ట్ కొంచెమైనా ఉద్యమం చేశాడు. అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. 1942లో క్రిప్స్ మిషన్ ప్లాన్ వస్తుంది. అది నచ్చదు. ఇది నచ్చకపోయేసరికి ఇమ్మీడియట్గా ఒక పెద్ద స్థాయి ఉద్యమం చేయాలనుకుంటారు. సో పెద్ద స్థాయి ఉద్యమం చేయాలంటే ముందు నుంచి ఎఫర్ట్స్ అవసరం.
సో ఎప్పుడైతే 1940 తర్వాత వ్యక్తిగత సత్యాగ్రహ స్టార్ట్ చేసి ప్రజలందరిలో కూడా ఒక చాప కింద నీరులాగా మెల్లిమెల్లిగా ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాడో 1942లో క్రిప్స్ మిషన్ ప్లాన్ నచ్చకపోయేసరికి క్విట్ ఇండియా మూమెంట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. చాలా పెద్ద ఉద్యమం, అత్యంత సక్సెస్ఫుల్ అవుతుంది. అంటే దానికి మళ్ళీ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్న నేషనల్ లీడర్స్ అందరు అరెస్ట్ చేసినా కానీ ఆ ఉద్యమం సక్సెస్ అవుతుంది. అంటే 1940 నుంచి 42 వరకు 1940లో పోరాడే కెపాసిటీ లేకపోయేసరికి మొత్తం పోరాటం ఆపకుండా మెల్లిమెల్లిగా పోరాటాన్ని వెనుకుండి నడుపుతూ 1942లో ఒక పెద్ద స్థాయి ఉద్యమం, అంటే ఒక బ్లాస్ట్ అవుట్ లాగా ఒక క్విట్ ఇండియా మూమెంట్ జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, అంటే ఇంకా అనౌన్స్ చేయలేదు. అది నవంబర్లో ఉంటుందా, డిసెంబర్లో ఉంటుందా, జనవరిలో ఉంటుందా, ఫిబ్రవరిలో ఉంటుందా. అంటే మనకు ఇక్కడ మనం చెప్పిన ఎగ్జాంపుల్లోనేమో ఉద్యమానికి సంబంధించి, నేను చెప్తుందేమో చదవడానికి సంబంధించి. సో ఎగ్జామ్ డేట్స్ తెలియట్లేదు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా మనకు క్లారిటీగా లేదు. సో కాబట్టి మనకు చదివే కెపాసిటీ లేదు. ఇక్కడనేమో ఉద్యమం చేసే కెపాసిటీ లేదు, ఇక్కడనేమో చదివే కెపాసిటీ లేదు, ఇక్కడ ఉద్యమాన్ని ఆపేయలేదు. ఇక్కడ కూడా మీరు చదువుని ఆపకండి, జస్ట్ కంటిన్యూ విత్ ద మినిమల్ ఎఫర్ట్, అంటే పెయిన్ తెలియకుండా, నొప్పి తెలియకుండా చదవడం ఆపేసాము అన్నట్టు కాకుండా మెల్లిగా. ఇప్పుడు ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే చదువుతున్నారో, అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకు టోటల్గా చదివే కెపాసిటీ ఉండదు. సో వాళ్ళు జాబ్ చేస్తూ జాబ్కి రిజైన్ చేయకండి, జాబ్ని ఆపకండి. రోజు ఒక 3 నుంచి 4 గంటలు మీకు 100% దొరుకుతుంది. పొద్దున ఒక 2 గంటలు, రాత్రి ఒక 2 గంటలు మినిమం వేసుకున్నా. హౌస్ వైఫ్ కూడా పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు. సో ఇట్లాగా హౌస్ వైఫ్స్ని ఉద్దేశించే రోజు ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ప్లాన్ వేశాను. ఫుల్ టైం ఎంప్లాయీస్కి ఇలా డే 1, డే 2, డే 3, డే 4 ఎలా ముందుకెళ్ళాలి, హౌస్ వైఫ్స్కి కూడా ఒక 4 నుంచి 6 గంటలు ప్లాన్ వేసి మినిమం 4 దొరుకుతుంది, మ్యాక్సిమం 6 వరకు దొరుకుతుంది. ఆ 6 గంటల్ని ఎలా మేనేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో జాబ్ హోల్డర్స్కి ఒక ప్లాన్ వేశాను. ఆ ప్లాన్ మీకు టెలిగ్రామ్లో, మన యూట్యూబ్ ఛానల్లో అండ్ అలాగే మన వాట్సాప్ ఛానల్లో, యాప్లో కూడా అందుబాటులో. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే జాబ్ హోల్డర్స్కి ఆ ప్లాన్ కూడా ఎలా ఇచ్చానంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాకల్టీ టీం. మీరు చూడొచ్చు, ఏ సబ్జెక్ట్ని తీసుకున్నా ఎవరికి వాళ్ళు తీసిపోరు, దేనికి దానికి ఉద్దండులు. ఇట్లాంటి ఫ్యాకల్టీ చెప్పిన కంటెంట్, ఎంతసేపు వీడియో క్లాసెస్ చూడాలి, ఎంతసేపు మెటీరియల్స్ ఫాలో అవ్వాలి, ఎంతసేపు టెస్ట్స్ రాయాలి, వీటన్నిటిని క్లియర్గా డే 1, డే 2, డే 3 అన్నట్టు ఒక 65 రోజులు ప్లాన్ చేసి 65 to 70 డేస్లో సిలబస్ పూర్తిగా మీతో చదివిస్తున్నాను. సో ఇది ఫుల్ టైం ఎంప్లాయీస్. ఇప్పుడు మీరు బోర్డు పైన చూస్తే 12 గంటలు. ఆ ఎంప్లాయీస్ది కూడా ప్లాన్ ఉంది, అది ఇక్కడ నేను పోస్ట్ చేయలేదు, ఐ ఫర్గాట్ ఇట్. వీడియో చేసే కంటే ముందు మీకు అది యాప్లో ఉంది. సో వాళ్ళకు 6 అవర్స్, వీళ్ళకు 12 అవర్స్. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే చూడండి గైస్, సో మీకు చదివే ఉత్సాహం తగ్గింది, అలాగని చదవడం ఆపొద్దు. మినిమల్ ఎఫర్ట్స్. జాబ్ చేసే వాళ్ళకు 3 నుంచి 4 గంటలు. ఫుల్ టైం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఫైనాన్షియల్గా మీరు నెట్టుకోగలిగితే, మీరు నిలబడగలిగితే, మీరు జాబ్ చేసే అవసరం లేకుండా ఉండగలిగితే మీరు రోజుకి ఒక 10 గంటలు ఎఫర్ట్స్ పెట్టండి. ఈ 10 గంటల్లో 2 గంటలు టెస్ట్స్కి టైం కేటాయించండి, 2 గంటలు రివిజన్కి టైం కేటాయించండి, 6 గంటలు చదువుకోవడానికి టైం కేటాయించండి. సో 6 గంటలు చదువుకోవడానికి, 2 గంటలు రివిజన్కి, 2 గంటలు టెస్ట్స్కి. సో మీకు 12 గంటల ప్లాన్ ఇచ్చాను, బట్ మీకు ఇక్కడ సింపుల్గా 10 గంటలు కనీసం మినిమల్ ఎఫర్ట్స్తో ముందుకెళ్ళండి అని చెప్పాను. సో ఒకవేళ 12 గంటలు చదివే కెపాసిటీ ఉన్నా కానీ ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది ఉంటే యూ కెన్ జాయిన్ ఎనీ పార్ట్ టైం జాబ్. మీరు పార్ట్ టైం జాబ్స్ నేను జాయిన్ అవ్వమని చెప్పట్లేదు, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి చాలామందికి. పార్ట్ టైం జాబ్ చేస్తూనే అయినా మీకు 6 గంటలు టైం దొరుకుతుంది. సో ఇప్పుడు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నాం అంటే ప్రతిసారి ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక యూట్యూబ్ ఛానల్స్లో షార్ట్స్ చూస్తూ పోతూ ఉంటే టైం మనకు తెలియదు, అలా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఎలా అయిందంటే మీరు బుక్ వైపు వెళ్తున్నారు, రీడింగ్ రూమ్స్కి వెళ్తున్నారు, చదువుతున్నామన్న భ్రమలో ఉన్నారు, కానీ మనస్ఫూర్తిగా చదవట్లేదు, ఏదో ఫర్ ద నేమ్ సేక్ చదువుతున్నారు. వాళ్ళ కోసం ఈ మినిమల్ ఎఫర్ట్స్. గాంధీ ఎలాగైతే వ్యక్తిగత సత్యాగ్రహ స్టార్ట్ చేశాడో మినిమల్ ఎఫర్ట్స్ని పెట్టి మొత్తం ఉద్యమం చేయకుండా సో చాప కింద నీరులాగా ప్రయత్నాలు ఎలాగైతే చేపించాడో మీరు కూడా మినిమల్ ఎఫర్ట్స్తో అలా చదవండి. రేపు ఎప్పుడైతే
ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తాడు, ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తారు. సో ఎగ్జాక్ట్గా 1942 క్రిప్స్ మిషన్ ప్లాన్ నచ్చకపోయేసరికి గాంధీ ఎలాగైతే క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేస్తారో మీరు కూడా క్విట్ ఇండియా మూమెంట్ లాగా ఒక పెద్ద సైజ్ ఉద్యమం లాగా సో సీరియస్గా చదవడం, రోజుకు 10, 12, 13, 14 గంటలు కూడా చదవడం స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ నేను 4 గంటలు, 6 గంటలు, 10 గంటలు, 12 గంటలు అంటున్నాను కదా, మీ పరిస్థితుల్ని బట్టి మీ సిచ్యువేషన్స్ని బట్టి చేంజ్ చేసుకోండి, కానీ చదవడం మాత్రం ఆపకండి. ఇలా చాప కింద నీరులా చదువుతున్నాము అని బయటకు కనిపించకుండా ఏదో ఫర్ ద నేమ్ సేక్ అట్లీస్ట్ కొంచెమైనా చదువుతూ 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 అలా మెల్లిమెల్లిగా మొమెంటంని క్యారీ చేసి ఎప్పుడైతే ప్రభుత్వానికి సిచ్యువేషన్స్ని బట్టి డేట్ అనౌన్స్ చేస్తుందో అప్పుడు గాంధీ క్విట్ ఇండియా మూమెంట్ని అనౌన్స్ చేసినట్టు మీరు కూడా ఆ క్విట్ ఇండియా ఉద్యమంలాగా పెద్ద సైజ్ ఉద్యమంలాగా చదవడం స్టార్ట్ చేయండి. ఏంట్రా సొల్లు చెప్తున్నాడు అనే అనుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు, చాలా అద్భుతంగా చెప్తున్నారు అనే స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఐ డోంట్ కేర్, ఒక్క స్టూడెంట్కి హెల్ప్ అయినా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఎందుకంటే కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ తీసుకొచ్చినందుకు, హిస్టరీ తీసుకొచ్చినందుకు ఎలా ఫీల్ అవుతారు. నా ఓన్లీ ఇంటెన్షన్ మీ చదువు అలా కొనసాగిస్తూ ఉండాలి, దానికి నేను చేసే ప్రయత్నం నేను చేయిస్తున్నాను. చూడండి గైస్, కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. మనం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాము, అసలు మనం బాధతో ఉన్నంత మాత్రాన, మనం ఏడుస్తున్నంత మాత్రాన పరిస్థితులు ఎప్పుడూ మారవు. కొన్నిసార్లు కష్టంగానైనా వెయిట్ చేయాల్సిందే. నేను మొన్న ఒక వన్ ఆఫ్ ద వీడియోలో చూశాను. సో పుట్టడానికి 9 నెలలు వెయిట్ చేస్తాం, పెద్దవ్వడానికి బాల్యం మొత్తం వెయిట్ చేయాల్సిందే, తర్వాత స్కూల్కి వెళ్ళాక పరీక్షల కోసం వెయిట్ చేయాల్సిందే, సో పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే, తర్వాత ఉద్యోగం కోసం వెయిట్ చేయాల్సిందే, తర్వాత శాలరీ కోసం వెయిట్ చేయాల్సిందే. సో ఇదంతా ఎందుకు? బ్రతకడమే చాలా కష్టంగా అవుతుంది అనిపిస్తే చావు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ ఈజ్ అన్ ఆర్ట్. అంటే చాలా బరువైన గుండెతో చెప్తున్నాను, వెయిట్ చేయడం తప్పిస్తే మన చేతుల్లో ఇంకా ఏ ఆల్టర్నేటివ్ లేదు. యాజ్ అ ఫ్యాకల్టీగా మీరు ఏపీపీఎస్సీని నమ్మకండి, సో ఇది వేస్ట్, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ వేస్ట్, పక్కన పెట్టి మొత్తం వేరే రూట్ చూసుకోండి అని నేను చెప్పలేను. ఎవరి ప్రయత్నం వాళ్ళది. సో 1% ఛాన్స్ ఉన్నా ప్రయత్నించండి అని చెప్తాను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఎప్పటికైనా నీ జీవితానికి నువ్వే మోటివేషన్. ప్రతిసారి ఒక ఎక్స్టర్నల్ మోటివేషన్ కోసం వెయిట్ చేస్తూ అది వస్తేనే నేను చదువుతాను అనుకుంటే దాని బదులు నీ ప్రిపరేషన్ ఆపేసి ఏదైనా మనస్ఫూర్తిగా ప్రైవేట్ జాబ్ చూసుకున్నా కనీసం అక్కడైనా ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. సో నా వంతుగా నన్ను ఏం చేయమంటే ప్రభుత్వానికి 100% రిక్వెస్ట్ చేస్తాను, వీలైనంత త్వరగా సాధ్యమైనంత త్వరగా పరీక్షలు పెట్టి విద్యార్థుల్ని ఈ మానసిక క్షోభ నుంచి బయట పెట్టండి అని 100% కోరుకుంటాను. కానీ ప్రభుత్వం వాళ్ళు చేసేదే వాళ్ళు చేస్తారు, వాళ్ళ పరిస్థితుల్ని బట్టి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలో అది మాత్రమే వాళ్ళు రెస్పాండ్ అవ్వగలుగుతారు. సో అది గైస్. సో ఎగ్జాక్ట్గా హిస్టరీలో ఇది పాసిబుల్ అయింది, అంటే పాస్ట్లో మీకు కూడా ఇది పాసిబుల్ అవ్వాలి. ప్రిపరేషన్ని పూర్తి స్థాయిలో ఆపకండి. ఒకవేళ మీకు చాలా పరిస్థితి దారుణంగా ఉంటే 2 గంటలైనా చదవండి, 3 గంటలైనా చదవండి. అండ్ మీ ప్రిపరేషన్ని ఇలాగే స్పీడప్ చేయించడానికి రోహిత్స్ అనాలిసిస్ నుంచి పాలిటీ ఎంసీక్యూ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, ఎకానమీ ఎంసీక్యూ సిరీస్ కూడా రాబోతున్నాయి, ఏపీ హిస్టరీ ఆల్రెడీ యూట్యూబ్లో లైవ్ సెషన్స్ పెట్టి ఎంసీక్యూ సిరీస్, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని ఫ్రీగా పెడతాము, కొన్ని నామినల్ ప్రైస్కే పెడతాము. సో సిలబస్ మొత్తం అయిపోయిన వాళ్ళకు ఈ ఎంసీక్యూ సిరీస్ అనేది హెల్ప్ అవుతుంది. ఇంకా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేయకపోతే బెస్ట్ కంటెంట్ కోసం చూస్తూ ఉంటే, సో వినాయక చవితి ఆఫర్స్ని పురస్కరించుకొని అద్భుతమైన ఫ్యాకల్టీ టీంతో కంటెంట్ని మీ ముందు పెట్టాను. ఇక్కడ సో ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సో సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ అన్నిటికీ సంబంధించిన కంటెంట్ మొత్తం ఒక దగ్గర ప్లేస్ అయింది. మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు ఈ కంటెంట్ని చదువుకోవచ్చు. ఈ కంటెంట్తో పాటు ఈ కంటెంట్కి సంబంధించిన మెటీరియల్ని కూడా మీకు అందించడం జరిగింది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ కంటెంట్తో పాటు మెటీరియల్తో మీరు చదువుకోవచ్చు. మెటీరియల్తో పాటు చదువుకుంది కరెక్ట్ చదువుతున్నామా లేదా తెలుసుకోవడానికి టెస్ట్ సిరీస్ని కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. టెస్ట్ సిరీస్ని కూడా
సో ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏ కంటెంట్ ఎప్పుడు చదవాలి, ఏ మెటీరియల్ ఎప్పుడు చదవాలి, ఏ టెస్ట్ సిరీస్ని ఎప్పుడు చదవాలి, ఇంకా మీరు డైలమాలో ఉంటారు. సో ఈ ఫ్యాకల్టీ చెప్పిన కంటెంట్ని ఒక సైంటిఫిక్ వేలో, ఒక ఎంపెరికల్ వేలో, ఒక ప్రాక్టికల్ వేలో మీకు దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి మిషన్ నిర్వాణ అని చెప్పి ప్రిలిమినరీ స్టేజ్లో ఇట్లా డే వైజ్ ప్లానర్ తీసుకొచ్చి 2 నెలల్లోనే 85% ఆఫ్ ద స్టూడెంట్స్ని ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే విధంగా మన యాప్ హెల్ప్ చేసింది. సో నా యాప్ గురించి తెలియాలంటే నా ప్రీవియస్ వీడియోస్ ఏవైనా మీరు చూడొచ్చు. ఇక్కడ అంటే అనామక ఫ్యాకల్టీని తీసుకొచ్చి పెట్టలేదు, ఎంతో ఖర్చు చేసి ఎంతో మోటివేషన్తో వాళ్ళకు తీసుకొచ్చి వాళ్ళను నా ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చాను. సో చూడండి, ఏ రోజు ఏం చదవాలి, ఏ టెస్ట్ ఎప్పుడు రాయాలి. సో 10 నుంచి 12 గంటలు చదివే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి ఒక ప్లాన్, సో 4 నుంచి 6 గంటలు ఉండే ఎంప్లాయీస్కి, హౌస్ వైఫ్స్కి వాళ్ళకు ఒక ప్లాన్. ఇవన్నీ క్లియర్గా యాప్లో పొందుపరచడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పినట్టు యాప్లో ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి. అండ్ ఇంకొకటి మిషన్ నిర్వాణ 2.0 అని చెప్పి ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే అందులో డే 1 ఉంటుంది, డే 2 ఉంటుంది, డే 3 ఉంటుంది, డే 4 ఉంటుంది. సో దాని ప్రకారం నువ్వు జస్ట్ ఎప్పుడైనా కోర్స్ పర్చేస్ చేసుకో. డే 1 ఓపెన్ చేస్తే ఆ రిలేటెడ్ క్లాసెస్ తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి. డే 2 ఓపెన్ చేస్తే ఆ రిలేటెడ్ క్లాసెస్, ఆ మెటీరియల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉంటాయి. టెస్ట్స్ కూడా అదే డే 1, డే 2, డే 3 ఎప్పుడైతే టెస్ట్ అవసరమో అప్పుడే ఆ టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో అప్డేటెడ్ ఏపీ బడ్జెట్, అప్డేటెడ్ ఇండియన్ బడ్జెట్, సో అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ, అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద పాలిటీ. సో అన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామకానికి సంబంధించి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి, రీసెంట్గా వచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి, అలాగే రీసెంట్గా మనం చూస్తూ ఉంటున్నాం ఏదైతే లాగ్ ఆఫ్కి సంబంధించి రైట్ టు డిస్కనెక్ట్ అని చెప్పి ఆస్ట్రేలియాలో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దాని ఇండియన్ కంటెక్స్ట్లో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఫండమెంటల్ రైట్కి ఎలా కనెక్ట్ చేయాలి. సో అన్ని కరెంట్ అఫైర్స్ జోడించి అద్భుతమైన కంటెంట్ని రోహిత్స్ అనాలిసిస్ యాప్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ, అది గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా, నిస్సహాయ స్థితిలో ఉండకండి, నిరుత్సాహపడకండి. సో అట్లీస్ట్ ఇన్ని రోజులు పడ్డ శ్రమ మొత్తం కూడా వేస్ట్ అవుతుంది. ఇతరుల మాటలన్నీ విని మీరు డిమోటివేట్ అయ్యి ఎగ్జామ్ పెడతారు. ఇదంతా కాకుండా నేను మీ జీవితం అంటే అన్ని పనులు పక్కన పెట్టి ఓన్లీ చదవండి అని నేను చెప్పట్లేదు. మీకున్న పనులు చేస్తూనే ప్యారలల్గా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో ఎప్పుడైతే ఆపేస్తే ఇన్ని రోజులు పడ్డ శ్రమ, కష్టం మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. దానికి హిస్టరీ ఎగ్జాంపుల్ తీసుకొని గాంధీ ఉద్యమం చేయాలన్నా సో కెపాసిటీ లేదు అని గమనించి ఉద్యమాన్ని మెల్లిగా కంటిన్యూ చేసి కెపాసిటీ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఒక పెద్ద స్థాయి ఉద్యమం చేసి క్విట్ ఇండియా మూమెంట్ని చేసి విజయవంతమై మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ఎంత దోహద పడిందో ఆ ప్లాను మనకు చదవాలనున్నా చదివే కెపాసిటీ లేకపోయేసరికి చదువు మొత్తం ఆపకుండా సో దాన్ని మెల్లిమెల్లిగా కంటిన్యూ చేస్తూ ఒక డేట్ అనేది వచ్చిన తర్వాత పెద్ద స్థాయిలో చదివి విజయం సాధించే విధంగా మీరు కూడా ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ ఎగ్జాంపుల్తో సో మీకు వెయిటింగ్ అనేది కష్టమైన కొన్ని రోజులు తప్పదు అని ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ గురించి చెప్పండి. యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కోర్స్ కావాలన్న రోహిత్స్ అనాలిసిస్ యాప్లో ఉంటుంది. ఈ అందరికీ సంబంధించిన ఇండివిజువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ ఇండివిజువల్గా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇండివిజువల్గా ఉంది. ఏదైనా కూడా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. ఏదైనా అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ విల్ రెస్పాండ్. అండ్ నా వాట్సాప్ నంబర్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. ప్రిపరేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కాల్ మాత్రం చేయకండి, మెసేజ్ చేయండి 6858. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. యూ కెన్ కాంటాక్ట్ మీ, యూ కెన్ మెసేజ్ మీ ఎనీ టైమ్. థ్యాంక్ యూ.